హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? సో నేనైతే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ ఇంకా కళ్యాణ్ రెసిపీతో వచ్చాను. కళ్యాణి కట్ట అని కూడా అంటారు కొన్ని ఏరియాస్లో, కొన్ని చోట్ల. సో నేను ఈరోజు ఆ రెసిపీతో అయితే వచ్చాను. నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను ఈజీగా అయిపోతుందని నేను త్వరగా చేసుకుంటాను. ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నా లేదా నేను స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళాలంటే నాకు టైం సరిపోదు కదా, అందుకని చెప్పేసి ఇవి చేసేసుకొని వెళ్ళిపోతాను. మీరు కూడా ట్రై చేయండి. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. సో ముందుగా అయితే ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ రెడీగా పక్కనే పెట్టేసుకున్నాను నేను. చూసేయండి ఒకసారి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. సో నేను ఉన్న వాటితో చేస్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని ఐటమ్స్ ఏమైనా మిస్ అయిపోయి ఉంటే కామెంట్ చేయండి. మేబీ సాంబార్ చేసేటప్పుడు నేను కారం అది చూపించలేదు మీకు. సో నేను ఓవరాల్గా అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను అన్ని వెజిటేబుల్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే మీరు పొటాటో వేసుకోవచ్చు, రాడిష్ వేసుకోవచ్చు. వెజిటేబుల్ బిర్యానీలో బాగుంటుంది కాంబినేషను, ఒకసారి ట్రై చేయండి. సో నేను మా ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి, ఈ వీటితో అయితే చేస్తున్నాను. నేను స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి మనకు కావాల్సిన హోల్ బిర్యానీ మసాలాలన్నీ వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అయిపోయిన తర్వాతకి మన దగ్గర ఉన్న వెజిటేబుల్ ముక్కలన్నీ వేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత బియ్యం ఉన్నాయి పక్క సపరేట్గా నానపెట్టేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ అయితే పోసుకున్నాను. సో నేను ఇంకా అవి కూడా వేసేసి, ప్రెషర్ కుక్కర్ కాబట్టి ఎక్కువసేపు అయితే నేను ఇవ్వలేదు, ఆల్రెడీ అవి ఉడికిపోతాయి మనకు తెలిసిందే కదా. సో అందుకని చెప్పేసి మూత పెట్టేసాను. వాటర్ అన్నీ పోసేసి నిమ్మకాయ పిండేసి ఉప్పేసి. సో నెక్స్ట్ అయితే ఇది కట్టా రెసిపీ అనమాట. కట్టాలోకి నేను ముందుగానే పచ్చిపప్పు అంతా ఉడకపెట్టి పెట్టుకున్నాను, అందులోనే వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఆ రెసిపీ కావాలంటే నాకు సెపరేట్గా కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకోసారి వీడియో చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ కాంబినేషను. సో మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.